కాకా స్విమ్మింగ్ పూల్ అంటే ఈ విధంగా ఉంటుందని అస్సలు ఊహించలే కాక. ఒక్కసారి చూసిరనుకో మీరు ఈ స్విమ్మింగ్ పూల్ అస్సలకే వేసి పెట్టరు. చెప్పుడు కాదు, డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్ మాత్రం అందరు విజిట్గా అండి. విజిట్ అయ్యారనుకో ఒక లెవెల్ ఉంటుంది కాక. నేను చూసిన, ఇక మీకు కూడా చూపెడదామని వీడియో తీసిన. అరే కాకా, ఇక స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక చూడురి, ఇక చెట్టు కింద అయితే బండ్లు అయితే పెట్టేసినాం ఇక్కడ. ఇక వెళ్తున్నాం, మా బ్యాచ్ అయితే వెళ్తున్నాం. ఇక నేను చెప్పుడు కాదు కాక, మీరు డైరెక్ట్ ఒకసారి విజిట్ అయితేనే స్విమ్మింగ్ పూల్ గురించి ఏందో మీకు అర్థం చెప్తే నమ్మరు. కానీ ఈత నేర్చుకుంటే వాళ్ళకైతే ఈ స్విమ్మింగ్ పూల్ అయితే బెస్ట్ కాక. ఎందుకంటే ఈత రాని వాళ్ళ కోసం అయితే ఈ స్విమ్మింగ్ పూల్ బెస్ట్. ఎవరన్నా ఈత రాని వాళ్ళు ఉంటే ఈ స్విమ్మింగ్ పూల్ విజిట్ కాండి. స్విమ్మింగ్ పూల్ అడ్రస్ వచ్చి నేను లాస్ట్లో చెప్పేస్తా. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎట్లుంది ఏం కదా. ఫుల్ డీటెయిల్స్ అయితే అది ఇచ్చేస్తా. అది ఇక్కడ ఉంది కూడా నేను చెప్పేస్తా. స్విమ్మింగ్ పూల్ ఇప్పటికే 3 బుక్కలు మింగిండు. ఎన్ని బుక్కలు మింగినారా? ఇది పెట్టుకుంటాం రావాలా? ఇక చూసిరా కాక, ఎంజాయ్ ఎట్లా చేస్తారో ఒక లెవెల్ ఉంటుంది ఎంజాయ్ మాత్రం. ఎందుకంటే వేసవి కాలం మాత్రం ఈత నేర్చుకోవాలి. పిల్లలకు సెలవులు ఉంటాయి కాబట్టి ఈత నేర్చుకోవాలంటే ఇదే బెస్ట్ ఛాన్సు. ఇప్పటికే అసలు వేసవి కాలం కూడా దగ్గర పడ్డది, అయిపోతుంది. ఎందుకంటే మేము ఈ మధ్యలో చూడలేదు, ఈ మధ్యలో మాకు తెలియదు ఇది ఇక్కడ ఉన్నదని. ఈ రీసెంట్గా తెలిసింది. అందుకే మా బ్రదర్స్, మా పిల్లలు అంతా అందరం కలిసి వెళ్ళి ఒక్కసారి విజిట్ అయినాం. ఒక లెవెల్ ఉంది కాక అసలు. నేను చెప్పుడు కాదు కానీ మీరు ఒక్కసారి వెళ్ళండి. ఇక ఈత నేర్చుకోవాలనుకున్న వాళ్ళైతే ఇగో ఇక్కడ తాడు అవపడుతుందా, ఈ తాడు లోపలనే కొట్టుకోవాలి. ఎందుకంటే ఒక 2 feet నుంచి 3 feet అయితే లోతు ఉంటుంది ఇక్కడ బాగు. అండ్ తాడు దాటినామనుకో అండ్ 6 నుంచి 7 feet 8 feet కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ లోతుకు. మస్తు ఉంటుంది కాక. ఈత నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ ఈత నేర్చుకున్న వాళ్ళు అక్కడ డబల్ లోతు మంచిగా ఉందా కన్నా? దుంకుతావా? దుంకు.
బాలా దుంగపోయినావు లోతు అక్కన ఎక్కన ఎంత టైం వచ్చేసి టైము 4:11 అవుతుంది. అరే కాకా ఇక 1 అవర్ అయితే మొత్తం ధూమ్ దుంకినాం, డై కొట్టినాం, అన్ని ఈతలు అయితే నేర్చుకున్నాం. అక్కడ పక్క పొంటి ఈత కూడా నేర్చుకునే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. ఇక మీరు కూడా విజిట్ కావాలనుకుంటే కాకా ఒకటే విషయం చెప్తున్నా, కురారం అనే గ్రామంలో ఉన్నది ఇది. అంటే కురారం గ్రామం పక్కన ఉన్నది ఇది. అయితే మీరు కురారం ఇచ్చైనా సరే ఆ గ్రామస్తులను అడిగినా కానీ ఆ గ్రామస్తులు ఎక్కడ ఉన్నారు, స్విమ్మింగ్ పూల్ ఎక్కడ అంటే చెప్పేస్తారు అడ్రస్ వచ్చేసి. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు పోండి, ఈత నేర్చుకుంటే వాళ్ళు కూడా పోండి, ఈత నేర్చుకో. బాయ్ ఫ్రెండ్స్ పోనా ఇక అనకనా వెళ్దానా? బాగా నేర్చుకురా ఈత. చలో జంప్. మళ్ళీ మా విలేజ్కి అయితే వెళ్తున్నాం ఇక.